అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రవనానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయనను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు ఉత్తవాండ్ల సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. స్వాతంత్ర అనంతరం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఆంధ్ర కోసం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అనే నినాదంతో పొట్టి శ్రీరాములు గారు 48 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాశారు. మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ను మనం అన్ని విధాలుగా మనం పొందుతున్నామంటే ఆయన కృషి ఫలితమే. అలాంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన అడుగు జాడల్లో మనం అంతా నిలవాలని పొట్టి శ్రీరాములు గారికి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తుంది. రాష్ట్రాల కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం నాడు పోరాడి తన అసువుల భాషను త్యాగకరణ చేపట్టే శ్రీరాములు గారు అమరజీవి ఆచంద్రార్థం వర్ధిలతో తెలుగువారికి ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుని యొక్క ఈ జయంతి వేడుకలు తిరుపతిలోని రుయా హాస్పిటల్ సర్కిల్లో గల కాంస్య విగ్రహానికి ఘన నివాళులు. ఆ త్యాగధనుని యొక్క సేవలు గుర్తించి రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఆయన త్యాగనిరతని పాఠ్యాంశంగా చేస్తారని పొట్టి శ్రీరాములు గారి యొక్క 120వ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి భారతీయ జనతా పార్టీ పూలమాలతో ఆయన ఈ రాష్ట్రం మన తమిళనాడు రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఇతర కోసం ఎన్నో పోరాటాలు చేసి అవసరపడ్డారు. ఆయన ఇవాళ స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో ఆయన వీరాధికంగా భీష్మాద పోరాడి మన స్వరాజ్యం కోసం ఉన్నంత వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు వాళ్ళ జయంతి ధర్మంగా ఆయన్ని స్మరించుకోవడం ఎంతో గొప్పగా ఆశిస్తున్నారు.